నాగినేని వెంకట ప్రభాకర్రావు, కందుకూరు తాలూకా, నెల్లూరు జిల్లా, ఒలేటివారిపాలెం మండలం, శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి గోశాల సంరక్షకుడిగా పనిచేసుకుంటాను. మన భారతీయుల సంస్కృతికి, ధర్మానికి ప్రతీక గోమాత. వేదాంగాలలో విశేషంగా ప్రస్తావించబడిన గోవు కామధేనువుగా ఆరాధించబడుతూ వస్తుంది. ఆవును తల్లితో సమానంగా గౌరవించడం మన సంప్రదాయం. అందుకే ఆవును గోమాత అని అంటున్నాం. దేవపితృ వివాహాది కార్యాలయాలలో గోదానం చేయటం ఎంతో పుణ్యప్రదంగా భావించబడుతోంది. సకల దేవతల స్వరూపిణి అయిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి గోమాత ఏకాదశ రుద్రులకు తల్లి, అష్ట వసువులకు పుత్రిక, ఆదిత్యులకు తోబుట్టు. శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి గోమాత తన అమృతోపమానమైన దుగ్ధము ద్వారా సర్వమానవులను ఉద్ధరించడానికై బ్రహ్మచేత సృష్టించబడింది. బ్రహ్మదేవుడు అమృతం ఆస్వాదిస్తున్న సమయంలో బ్రహ్మ నోటి నుండి జాలువారిన నురుగు ద్వారా గోవులు జన్మించాయట స్వామి. గోవు శరీరంలో 33 కోట్ల మంది దేవతలు నివసించి ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. ఒక్క గోవును పూజిస్తే సకల దేవతారాధనం చేసిన ఫలం లభిస్తుందని మన వైదిక సంప్రదాయస్తులైన హిందువులు భావిస్తున్నారు. సముద్ర మదనంలోని కామధేనువు, లక్ష్మీదేవి, కల్పవృక్షం, ఐరావతనం, చంద్రుడు ఆవిర్భవించారు. గోవు పాలతో పాలకడలి పుట్టి శ్రీమన్నారాయణునికి నివాస స్థానమైంది. గోవు పాలను త్రాగిన శ్రీకృష్ణుడు జ్ఞాననిధి అయి సర్వలోకాలను నుద్ధరించటానికి గీతాజ్ఞానాన్ని ప్రబోధించి జగదాచార్యత్వాన్ని సాధించాడు. శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని వాంఛించేవారు గోపూజ చేస్తారు. గోవులను ప్రేమించే కృష్ణునికి గోవులను ప్రేమించే వాళ్ళంటే ఎంతో ఇష్టం. గోవులు మా గృహములకు వచ్చుగాక, గోవుల వలన మాకు శుభములు చేకూరుగాక. గోవులు మా గోశాలలో ఉంటూ మాపై ప్రసన్నమైన చూపులతో అనుగ్రహించుగాక. అన్ని వర్ణముల గోవుల సంతతి సుసంపన్నమై తెల్లవారే వేళకు ఇంద్రాదుల ప్రీతికై చేయబడే హోమాలకు దుగ్ధములను ప్రసాదించుగాక. అలాగే గోవుల సంతానములైన వృషములు కూడా ఆరాధనీయులే. గోవులను ఏ దుష్టమృగములు సంహరింప కుండుగాక. పులులు వంటి క్రూరమృగాలన్నీ గోవులకు రక్షణగా నిలుసుగాక. ఈ విధంగా గోవుల సంరక్షణం అత్యంత శ్రేయస్సాధనంగా వేదాలు పేర్కొన్నాయి. భాగవతం, రామాయణం, భారతం వంటి మన పురాణేతి ఆశాలలో కూడా గోవుల ప్రాశస్త్యం విశేషంగా వివరించబడటం గమనార్హం. గోదానం చేసిన వారు ఆ గోవుకు ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాల కాలం స్వర్గాది లోకాలలో హాయిగా భోగాలను అనుభవిస్తూ జీవిస్తారని పురాణాలు చెప్తున్నాయి. అంత పరమ పవిత్రమైన గావించును అజాయమానో బహుదా విజాయితే. భగవద్గీతనందు కూడా ఇది స్పష్టంగా గావించబడినది. అజోపి నన్నవ్యాయాత్మ భూత నామీశ్వరోపి ప్రకృతిం సమధిష్టాయనం సంభవమాత్మమాయమా. నేను అజన్ముడను, అవినాశ స్వరూపుడనై సప్తప్రాణుల కదీశ్వరుడనై ప్రకృతిని తన యాధీనమును ఉంచుకొని తన యోగ మాయ వలన ప్రకటింపబడుచుండునని తెలిపినాం. పురాణములందు కూడా ఈ విధముగా తెలుపబడింది. సృష్టి స్థిత్యంతకరణీయం, బ్రహ్మ విష్ణు శివాత్మకం,
సంజ్ఞానం యాతి భగవానేక పవ జనార్దన. విష్ణు పురాణం 1:2:66. జగత్ సృష్టి స్థితి సంహారకారభూతుడైన ఆ జనార్దనుడే బ్రహ్మ విష్ణు శివనామ ధ్యేయములతో ఉన్నాడు. భగవానుడజన్ముడైనను పరిత్రాణాయ సాధూనాం వినాశాయ సదృశుతాం ధర్మ సంస్థాపనార్థయ సంభవామి యుగే యుగే. సాధు సజ్జములను రక్షించుటకు దుర్మార్గులను నశింపజేయుటకు ధర్మ సంస్థాపనార్థమునకు ప్రతి యుగమునందు భగవానుడు అవతరించుచుండునని భావము. రూపభేదము వలన వాడే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు. మనము శుభమునందుటికై భగవానునియే పూజ ఉపాసన గావించదము. ఆయా రూపములలో భగవానుడు మనకు ప్రసన్నుడను. ముక్తిం జనార్దన విచ్చన్ జ్ఞానమిచ్చన్ మహేశ్వర. ఆరోగ్యం భాస్కరాదిచ్చత్ ధనమిచ్చత్ హుతాసన. భవబంధము నుండి విముక్తి పొందగోరు వారు విష్ణువును, ధ్యానము కొరకు మహేశ్వరుడిని, ఆరోగ్యము కొరకు సూర్యుడిని, ధనము కొరకు అగ్నిదేవుడిని ధ్యానము అర్చనలు గావించవలేను. ఆయా దేవతల యందు గల భక్తియే జన్మ జన్మాంతర కృత ఉపాసన అర్చనల ప్రకారము ఈ జన్మమునందు పొందగలము. మోక్షకామనతో ఆనాద్యనంత అజ అక్షర అవ్యయుందైన ఆ జనార్దుని ఏ మానవుడు అర్చించునో అట్టి మానవుడు సర్వజన వందితుడంటను సంశయము లేదు. ముక్తి హేతు మానాద్యనంత మజమక్షరమన్యయం యోన మోస్తర్వలోకస్య సమస్యౌ జాయతే నరః. భగవదర్చన ఏ విధముగా గావించవలేనన్న ప్రశ్నకు శాస్త్రములు ఈ విధముగా తెలియజేస్తున్నవి. గేయం సదాసవితృ మండల మధ్యవర్తినం నారాయణం నరసిజాసన సన్నివిష్ణు కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటే హరిహిరన్మయ ఉపర్ధక శంకుచక్రం. సూర్యమండల మధ్యమున కమలాసనమున సుఖపూర్వకముగా నాసీనుడైన భగవన్నారాయణుడు కేయూర మకర కుండల కిరీటధారియుడు. స్వర్ణ సమానమైన దివ్యమాన శరీరులను శంకుచక్ర గదాధారునైన భగవన్నారాయణ్ణి ధ్యానించవలేను. భగవదర్చన ఏ విధముగా గావించవలేనన్న ప్రశ్నకు శాస్త్రములు ఈ విధముగా తెలియజేస్తున్నది. భారముల వలన భగవానుని అపార మహిమ మనకు తెలియజేస్తున్నది. ప్రహ్లాదుడు చిన్నబాలుడైనను భగవంతుని కథని యందు అమితమైన వాత్సల్యం కలదు. విభీషణుడు రావణాసురుని సోదరుడైనను శరణాగతుడైనందున రామచంద్రుడు అతనికి అభయప్రదానము గావించెను. ఏనుగు జాతి యందు పశువైనను అది భగవాను స్మరించడం వలన భగవానుడు ఆ ఏనుగును మొసలి బారి నుండి సంరక్షించి గజేంద్రునకు మోక్షమునిచ్చెను. పోతన మాత్యుడంతో మృదుమధురముగా ఆ గజేంద్రుని మొర ఈ విధముగా తెలియజేస్తున్నవి. ప్రహ్లాదుడు చిన్నబాలుడైనను తెలియజేస్తున్నవి.